మొన్న జరిగిన ఓయిలో రేవంత్ రెడ్డి మీటింగ్ కావచ్చు, రేపు జరగబోయే ఫుట్బాల్ మ్యాచ్ కావచ్చు, ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి ఒకనాడు తెలంగాణను అదే ఓయు తెలంగాణ తేవడానికి నానా కష్టాలు పడరు, బలిదానాలు అయ్యారు. దాని తర్వాత వాళ్ళని కానకుంటే కేసీఆర్ను దించేదనక అదే ఓయు తిప్పలబడ్డది. మిగతా విద్యార్థి లోకం అన్ని యూనివర్సిటీలు కూడా కలిసి పనిచేసినాయి. మీరు ఒకటోసారి మాట ఇచ్చిండ్రు, రెండోసారి పోయిండ్రు, 10,000 కోట్లు ఇస్తామన్నారు. సంతోషం, మీరు 10,000 కోట్లు ఇస్తారా ఇయ్యరా, కానీ మిగతా యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ ఉన్నది, ఇవాళ కరీంనగర్లో యూనివర్సిటీ ఉన్నది, ఇవాళ మహబూబ్నగర్లో యూనివర్సిటీ ఉన్నది. అన్ని యూనివర్సిటీలను కూడా మీరు కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఎంప్లాయీస్ ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళని అశ్రద్ధ చేస్తారు. అశ్రద్ధ చేసిన టీఆర్ఎస్కి ఏ గుణపాఠం అయితే చెప్పిర్రో కాంగ్రెస్ పార్టీ కూడా అదే గుణపాఠం చెప్తారు. కానీ ప్రతిపక్షాల ఇద్దరి అనైక్యత వలనే నువ్వు దక్కుతాను తప్ప, ఈ అనైక్యతే దెబ్బతిస్తాను తప్ప, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెల్లది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అయితే ధీమాగా చెప్తాను, నేను మళ్ళోసారి కూడా ముఖ్యమంత్రి నేనే. ఆ ధీమాకు నీరు పోసేది, బలాన్ని ఇచ్చేది బీజేపీ టీఆర్ఎస్ మాత్రమే. మీ తప్పిదం వల్లనే ఇక్కడ యావత్ భారతావనిలో బీజేపీ ప్రభుత్వాలు వచ్చిన, ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చిన, తెలంగాణలో మీ ఇద్దరి వల్లనే రావని పబ్లిక్ మిమ్మల్ని తప్పుబట్టే రోజు వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సిందా, 3 ఏళ్ళు టైం నాకు కాబట్టి జాగ్రత్త వహించాలి. దాదాపు చాలా కోట్లు ఖర్చు పెట్టి రేపు ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు మెస్సీతో, ఎట్లా చూస్తారు? సరే, ఆటలాడు తప్పేం కాదు. రైతాంగం సతమతమవుతుంది, విద్యార్థి లోకం సతమతమవుతుంది, నిరుద్యోగులు సతమతమవుతారు. ఇటువంటి టైంలో ఆ ఆట ఆడుకోవచ్చునా? ఇటువంటి టైంలో కోట్లు ఖర్చు పెట్టి నీ దగ్గర ఫుట్బాల్ ఆడేటోడు లేడు, ఫుట్బాల్ కొట్టేటోడు లేడు, ఆడేటోడు లేడు. యావత్ భారతావనిలే కరువు నట్టున్నది. అటువంటిది నువ్వు ప్రపంచం మెక్సికోతోటి పోటీ పడి ఇక్కడ ఆడచ్చునా? ఇది అప్పుల ఊబిలనే ఉన్నది కదా, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నదనే చెప్తాను, నువ్వే చెప్తాను. నేను పోతే ఢిల్లీలో చెప్పులు ఇడితే చెప్పులు ఏడ ఎత్తుకపోతాడో అని, రేవంత్ రెడ్డి ఎక్కడ ఎత్తుకపోతాడో అని జాగ్రత్తగా చెప్పులు కూడా ఇడతలేరు నన్ను చూసి అని చెప్తాను. అటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఆడచ్చునా, ఆడరాదా అనేది ఆలోచించుకొని చేయాలి.